Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనం. I prayed in the name of Jehovah. The book of 1 Kings chapter 18 verses 24. క్రీస్తునందున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీల ప్రజలు 2 తలాంతులుగా జీవించటం వలన ఆ దేశమునకు కరువు సంభవించింది. వర్షములు లేక క్షామము కలిగి ఆ దేశము ఆకలితో అలమటిస్తోంది. రాజైనటువంటి ఆహాబు విగ్రహాలను మొక్కటం, పూజలు చేయడం, వర్షాలు పడాలని పూజలు చేయడం, వాటిని ఆరాధించడం, ఇశ్రాయేలీల ప్రజల ముందు ప్రార్థనలు చేయగా వారి పూజలు అన్ని విఫలమయ్యాయి. కానీ ఏలియా ప్రవక్త నజరుడైన యేసు నామమున ప్రార్థనలు చేయగా ఆ దేశములో వర్షము కురిసి ఆ దేశమును దేవుడు అభిషేకించాడు. అప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు నిజమైన దేవుడిని యెహోవాను నమ్ముకున్నారు. కాబట్టి మనము లోక ఆచారాలను, విగ్రహాలను మొక్కడం, పూజలు చేయడం, పాపము చేయడం అవన్నీ దేవుని దృష్టికి వ్యర్థమైనవి, దేవునిని బాధ పెట్టేవి. మనము 2 తలాంతులుగా జీవించకుండా యెహోవా నామమును బట్టి ప్రార్థనలు చేయాలి. యెహోవాను అనుసరించాలి. మనకు నిజమైన తండ్రి మన యేసయ్యే. మనకు ఏది కొరతగా ఉన్నా అది యేసు నామములో అడిగినట్లయితే దేవుడు అది దయచేస్తాడు. ప్రార్థనలు శక్తి, బలము ఉన్నది. ప్రార్థన వలన ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతాయండి. కాబట్టి నీవు నేను మనమందరమును యెహోవా నామమును బట్టి అన్ని విషయాలలో ప్రార్థనలకు జవాబును పొందుకొని ఉందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో మాతో చక్కటి వాగ్దానమును మాకు దయచేశారు. ప్రభువా, ఇశ్రాయేలీల ప్రజలను ఏ విధంగా మీరు వారిని కరుణించి వారిని అభిషేకించిన విధానాన్ని బట్టి నీకు వందనములు. ప్రభువా, ఈ లోకంలో ఎందరైతే నీ దృష్టికి వ్యర్థమైన పనులు, లోకాచారాలు, అన్యులుగా జీవిస్తున్నారో, విగ్రహాలను పూజిస్తున్న అట్టి వారందరినీ నీ దయతో క్షమించండి. ఈ వాక్యం ఎందరైతే ఉన్నారో అందరి హృదయాలలో ఈ వాక్యమును భద్రపరుచుకునే ధన్యతను, అలాగే మేము చేసినటువంటి తప్పులను క్షమించమని, ఎలాంటి ఉగ్రత, కరువు, కొరత సంభవించకుండా వాటిని మాకు నీ యొక్క కృపను, ధన్యతను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.